పునుగుల చట్నీ అయితే కుక్కర్లో తయారు చేసుకుందాము ఈరోజు. దానికోసం అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు 2, 5-6 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట గోంగూర, ఒక టమాటా పండు వేసేసుకొని ఒక గ్లాస్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. దీంట్లో అయితే ఇంకా మనం ఏమి ఒక 5-6 వెల్లుల్లి రేఖలు వేసాము, ఇంకా జీలకర్ర 1 స్పూన్ వేసాము. ఇంకా ఇదంతా మగ్గేసరికి 3 విజిల్స్ అయితే పడుతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లో పల్లీలు కానీ ఏమీ వేయట్లేదు, ఊరికే ఎనుపుకుంటున్నాము అంతే. తర్వాత కూడా పెట్టక్కర్లేదు, దీంట్లోనే ఆయిల్ వేసుకున్నాము కాబట్టి ఇక మనకేం అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది, పుల్లగా. ఉప్పు అన్నీ సరిపోయేలాగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము కాబట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత అంతవరకు వెయిట్ చేద్దాం. మన డైలీ వ్లాగ్స్కి అయితే స్వాగతం. ఒక చిన్న సపోర్ట్ ఇచ్చి, చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ చట్నీ అయ్యే లోపల మనం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ చట్నీకి అయితే ఏమీ అవసరం లేదు, ఆల్రెడీ మనం అన్నీ ఇందులో వేసుకున్నాం కాబట్టి 2 విజిల్స్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోతే ఇంకా మనము ఊరికే రోటి పచ్చడి మాదిరి అన్నమాట. రోటి పచ్చడి మనం ఎనుపుకోవడం అంతే, ఉప్పేసుకొని. అయిపోయాయి. ఇంకా మనమైతే ఫ్లేమ్ను కట్టేసుకుందాం. విజిల్ పోయిన తర్వాత మనము ఉప్పేసుకొని ఎనుపుకుందాం పప్పు గుత్తితో. విజిల్స్ అయితే పోయాయి, ఇంకా తీసి చూద్దాం. కుక్ అయిపోయింది. ఇందులో మనం ఉప్పేసుకుందాం. ఇంకా కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి, టేస్ట్కి తగినంత. 1 టీ స్పూన్ వేసుకొని ఎనుకోవాలంతే. చట్నీ అయితే ఇలా రెడీ అయింది. ఇంకా డిష్ అవుట్ చేసుకున్నాం. దీంట్లో మనం పసుపు వేయడం లేదు, మామూలు ఇది పట్నం గొగ్గుర అన్నమాట. పట్నం గొగ్గుర చట్నీ, రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసుకున్నాం. బౌల్లోకి వేసేసుకుని అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రోటి పచ్చడి రెడీ. మీరు కూడా టేస్ట్ చేయండి, ఇలానే రెసిపీని టేస్ట్ చేయండి, వండుకోండి, ట్రై చేయండి. మన వాళ్ళు డైలీ వాళ్ళకి చూడని వాళ్ళైతే, ఇప్పటి వరకు చూడని వాళ్ళైతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.